ప్రజా సంక్షేమం రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. వ్యవసాయ భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వడంతో పాటు భూమి లేని రైతు కూలీలకు 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనోజ్ చౌదరి కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, రైతులందరూ మద్దతు ధరకు కందులు అమ్ముకోవాలని అన్నారు. గతంలో కొనుగోలు చేసిన వడ్లకు 45 గంటల్లోనే నగదు చెల్లించామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిపారు. అలాగే ఈ నెల 26 నుండి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం, ఇమాముద్దీన్, నరసింహారెడ్డి, ముద్దం లక్ష్మి, రజని, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ పాల్గొన్నారు. సిద్దిపేట మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కందులు మద్దతు ధర 7,550 రూపాయల తోటి కొనుగోలు ప్రారంభమైంది. రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ, పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, సన్ఫ్లవర్ కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది. వడ్లకు సంబంధించి 48 గంటల నుంచి 3 రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం. ఆ విధంగా పేమెంట్ చేసాం. ఎటువంటి తరుగులు, కోతలు లేకుండా, ఎక్కువగా తూకం వేయకుండా. అదే విధంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన, ఒకవేళ ఈ సీజన్ కు వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది.